హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. మేము మా కజిన్స్తో కలిసి శ్రీశైలంకి వెళ్ళామండి. అక్కడ జస్ట్ లైట్గా టూకీగా చూపిస్తున్నాను చూడండి. అందుకు మీకు చూపిద్దామనేసే పెడుతున్నాను. ఇది నాయి బ్రాహ్మణ సత్రం అండి. ఇవి మనకి ఎవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి కావాలన్నా కూడా సత్రాలు ఉంటాయండి అక్కడ. ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇది నాయి బ్రాహ్మణ సత్రం అండి. అది చాలా బాగుంది, చాలా నీట్నెస్గా కూడా ఉంది. అండ్ మేము వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయిందండి, చూపించలేకపోతున్నాము. ఇది సాక్షి గణపతి దేవాలయం అండి. హోమం చేస్తున్నారు ఆ రోజు. ఇక్కడ స్వామి గణపతి స్వామి మనం వచ్చామా లేదా అని సాక్ష్యం చెప్తారట, అది వాళ్ళ అన్నమాట. సో ఇక్కడ దర్శనం చేసేసుకున్నామండి గణపతి స్వామికి. ఇక్కడ నంది అండి. మనకు ఇది గుడి బయట అండి, లోపలికి అలవ్ లేదు. స్వామివారు చూసారా అండి, మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ తల్లి. ఇదండి, మనము బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. పక్కన ఉన్నవి చూపించడానికి ఆయన ఆటో ఆయన చెప్తే తీసుకెళ్తున్నారు, వెళ్తున్నాము. పక్కన ఉన్న చిన్న టెంపుల్స్ అవి చూడడానికి. చూడండి, ఇది శివాజీ కోట అంటారంట అండి. శివాజీ కోట చూసారండి, ఛత్రపతి శివాజీ గారు. ఆయన ఎలా ఎప్పుడు దర్శనం చేసుకున్నది అని, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నవి అన్నీ ఇక్కడ, స్వామివారికి దర్శనం చేసుకున్నది, శివుడికి అదే అభిషేకం చేయడం దర్శనం చేసుకున్నవి అన్నీ ఉన్నాయండి. ఆయన ఎప్పుడైనా ఏ యుద్ధానికి పోయినా దేనికి పోయినా కూడా స్వామివారి దర్శనం చేసుకునే వెళ్తారంట. అంటే అక్కడ ఉన్నవండి ఇవి చూసారా, కోటలో ఉన్నవన్నీ చూపిస్తున్నాను చూడండి. చాలా అక్కడ అతని హిస్టరీ ఇవన్నీ రాశారండి, చాలా బాగున్నాయి. ఆయన యుద్ధం చేసినవి ఎలా ఏంటి అన్నవి ఇక్కడ అన్నీ రాశారండి. అవి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు టూకీగా చెప్తాను, టూకీగా కాదు బాగా క్లియర్గా చెప్తాను. ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎప్పుడు ఏ యుద్ధానికైనా కూడా స్వామివారిని దర్శించుకుని శ్రీశైలంకి వచ్చి ఆయన దర్శించుకున్న తర్వాతే ఆయన ఏ యుద్ధానికైనా చేసుకుంటారంటండి. చూడండి ఎలా ఉందో, మీకోసం చూపిస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఛత్రపతి మహారాజు గారు ఇక్కడ తపస్సు చేశారంటండి శ్రీశైలంలో. యుద్ధానికి పోయే ముందు అమ్మవారు ఖడ్గం ఇచ్చారట, చూసారా ఇది ఈ ఖడ్గం అండి ఆయనకి ఇచ్చారు తపస్సు చేసిన తర్వాత. యుద్ధానికి వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారితో, దాని తర్వాత ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం అండి, లలితాంబిక ఆశ్రమం అండి. ఇది అమ్మవారిది శక్తిపీఠం అంటారు. చూడండి అమ్మవారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది రుద్ర పార్క్ అంటారండి. ఇది రుద్ర పార్క్ అని చాలా బాగుంటుంది అండ్ బాగా పెద్ద పార్క్ అండి ఇది. ఇక్కడ గ్రీనరీ చూసారా అండి, చాలా బాగుంది. అండ్ మన చెట్లు అవి అన్నీ చాలా బాగా అలంకరించారు, బాగా చేశారండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది పార్క్ అయితే. వ్యూ చూసారా ఎలా ఉందో, వ్యూ చాలా బాగుందండి, హైలైట్ అసలు. మనకి ఇక్కడ డ్యామ్ వాటర్ అన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుందండి. ఇక్కడ డ్యామ్, దూరంగా డ్యామ్ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ దాని తర్వాత మనకి ఆ రోజు ఈవినింగ్ అమ్మవారి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఊరేగింపు జరుగుతుందండి. ఈ ఊరేగింపు చూసారా ఎలా ఉందో, చాలా బాగా జరిగిందండి స్వామివారి ఊరేగింపు. అండ్ పక్కన దాని తర్వాత పక్కన అన్ని షాపింగ్స్ అండి, గుడి పక్కన ఇవి చాలా షాపింగ్ మాల్స్ అన్ని, షాప్స్ అన్ని చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు బోట్లో వెళ్తున్నామండి. డ్యామ్ చూసారా ఎలా ఉందో, బోట్లో వెళ్తున్నాము. చాలా బాగుందండి, చుట్టుపక్కలంతా కొండలు, వాటర్, చాలా బాగుంది, చాలా బాగుందండి చూసారా. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ రూప్ వే కూడా ఉన్నాయండి. మనము పాతాళ గంగకి వచ్చేసి రూప్ వేలో కూడా వెళ్ళొచ్చు. అంటే చేతగాని వాళ్ళు అలా ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలా ఇలా వెళ్ళడానికి చాలా ఈజీ అన్నమాట, అలా కూడా వెళ్ళొచ్చు. చూసారా ఎలా వెళ్తుందో, అలా వెళ్ళొచ్చండి.
అండ్ ఇంకొకటి మనం బోట్లో వెళ్తున్నాము, అక్కమ్మ మహాదేవి టెంపుల్ అండి, కేవ్స్ గృహలో అండి. అమ్మవారు చూసారా, గృహలో ఉన్నవారు. మన అమ్మవారు చూడండి, ఇది గృహ అండి. అక్కమ్మ మహాదేవి మహాదేవి అండి. అక్క అనేది పక్కన వాళ్ళ బిరుదు ఇచ్చినదండి. మహాదేవి అండి అమ్మవారి పేరు. గృహలో ఉంటారు, శివుడి కోసం తపస్సు చేస్తూ అక్కడే ఉండిపోయారు. అండ్ ఆమె తపస్సుకు మించి శివుడు కూడా అక్కడ గుడిలో లింగంగా కూడా ఉన్నారండి, మారారు, అక్కడే ఉన్నారు. ఆ శివలింగంకి ఆమె పూజ చేస్తూ అక్కడే ఉండిపోయింది తపస్సు చేస్తూ. లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేమండి, ఒక్కొక్కరిగా వెళ్ళాలి. ఇలా చూసారా అమ్మవారండి. ఇదే అండి అక్క మహాదేవి. ఇవేనండి మేము తిరిగిన ప్లేసెస్ చూసారా. థ్యాంక్ యూ.